ఆస్ట్రేలియా 338 ఎన్నో రన్ చేసింది. 300 దాటితే అవతల ఆడేవాళ్ళు ముందు భయపడతారు, 300 పరుగులు చేయాలన్నా చేయలేమని. దాదాపుగా అందరూ ఓడిపోతారు అనుకున్నారు. భారతదేశపు మహిళల క్రికెట్లో ఓడిపోతారు భారతదేశం అనుకుంది. ఎందుకంటే 338 ఎన్నో చేశారు, ఎక్కువే. ఓడిపోతుంది అనుకుంటే మనోళ్ళు ఆడుతూ ఉన్నారు. వారిలో ఒక అమ్మాయి పేరు జెమిమా. చెప్పండి, జెమిమా అనేది బైబిల్లో లేదనుకున్నారు, చాలామందికి తెలియదు. జెమిమా అనే పేరు బైబిల్లో లేదు అనుకొని ఆమె ఎవరో అనుకున్నారు. ఆ పేరు విన్న వాళ్ళందరూ బైబిల్లో ఉంది, యోబు గారి యొక్క పెద్ద కుమార్తె. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఆ అమ్మాయి పేరు జెమిమా. తెలుగులో ఎమీమా అని ఉంది, ఇంగ్లీష్లో జెమిమా. సరే, గెలిపించింది ఆ అమ్మాయి. ఎలాగో తెలుసా, 127 పరుగులు ఒక్కతే చేసింది. మరి అవుట్ కాకుండా చివరి దాకా నిలువబడింది. ఆ అమ్మాయి అలాంటి మంచి పరుగులు చేయబట్టే ఇండియా గెలిచింది. గెలవగానే అందరూ వచ్చి ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తూ మెచ్చుకుంటూ, ఒక ఛానల్ అతను వచ్చి అడిగాడు, ఎలా గెలిచావు అని. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసండి, దేవుడు నాతో ఉండి యేసయ్య గెలిపించాడు. ఆమేన్. ఎంత గొప్ప మాట చెప్పండి. భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ కదిలించబడే మాట అది. ఇంకో మాట ఏం చెప్పింది తెలుసా, ఆడే ముందు ప్రార్థన చేశాను. ఆట ఆడే ముందు ప్రార్థన చేశాను. ఇదేదో మన ఊర్లో చెప్పిందో ఒక జిల్లాలో చెప్పింది కాదండి, ప్రపంచమంతా చూస్తున్నారు. ఆ అమ్మాయి అంత చక్కగా ఆడింది. 338 పరుగులను మించి గెలిపించాలంటే సాధ్యం కాదు, కానీ ఆ అమ్మాయి చక్కగా ఆడి గెలిపించింది. నీ గెలుపుకు కారణం ఎవరు అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా, యేసయ్యా గెలుపుకు కారణం. ప్రియులారా, ఇది నీకు నాకు మనందరికీ కూడా మంచి పాఠము లాంటిది. ఎందుకంటే మనము గెలవాలి అని అంటే గెలిపించే ప్రభు మనతోటి ఉండాలి. ఆమేన్. ప్రభు మనతో ఉంటే ఖచ్చితంగా మనము గెలవగలుగుతాం. ఏ పనిలోనైనా, ఏ పోరాటంలోనైనా. అసలు విశ్వాస జీవితమే పోరాటం. ఆమేన్. ఏంటిది విశ్వాస జీవితం? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో ఉంది. ఏమనో తెలుసా, భూమి మీద మనుష్యుల కాలము యుద్ధ కాలము కాదా. చూసారా, యుద్ధం. ఎవరితో యుద్ధం? సాతానుతో క్షణ క్షణము యుద్ధం. ఆ సాతానుతో పోరాటం. దానిని గెలవాలి అని అంటే, జయించాలి అని అంటే మనతో పాటు ప్రభు ఉండాలి. ఆమేన్. ప్రభువును బట్టి కోట్ల మంది ప్రజల మాటలు విని, కోట్ల మంది చూసారా, అంతమంది ఆ మాటలు విని యేసయ్య అంటే ఇంత గొప్పవాడా అని చక్కగా చెప్తున్నారు. చూడండి, బైబిల్లో కూడా యేసేపు దగ్గరికి రాజు భటులను పంపి చెరసాల నుండి పిలిపించి, అయ్యా నువ్వు కల భావం చెబుతావంట కదా అని అడిగితే యేసేపు ఏం చెప్పాడు? చదవండి, 41:16. నా వలన కాదు. చూసారా, అయ్యా నువ్వు కలభావం చెప్తావంట, కలం చెబుతావంటే, అవును మరి నేనేమనుకున్నావు నేనంటే. ఒకరోజు రాజమండ్రి దగ్గర ఒక ఊర్లో మా ప్రార్థన కూడికలో ఉంది. ఆ కూడిక జరుగుతూ ఉంది. నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళితే ఆ వాక్యం చెప్పేటువంటి ఆ మీటింగ్లో పాటలు పాడడానికి ప్రత్యేకంగా ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన కూడా నా పక్కన కూర్చున్నాడు. స్టేజి మీద కూర్చొని అన్నాడు, ఏమండి నా పేరు తెలుసా అన్నాడు. నాకు తెలియదయ్యా. నా పేరు తెలియని వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరన్నాడు. మరి నాకు తెలియలే, నేనేం చేయాలి కదా. నేను పాడితే చాలా బాగుంటాయండి,
అదండి ఇదండి, తనను తాను పొగుడుకుంటూ ఉన్నాడు. మామూలు కాదు, 100% స్పీడ్లో పొగుడుతూ ఉన్నాడు. అసలు నా పేరు ఏమనుకున్నారు అంటుండు కదిలితే. నాకు అసలు వాస్తవంగా ఆయన పేరు తెలియదు. చూసారా, ఏంది ఈ అబ్బాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడే అని అనుకున్నాను. కానీ ఊకొట్టాలి కదా, ఊకొట్టాం. కొంతసేపటికి కొయర్ వారు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ పాడి అయిపోయింది. ఇంకా స్పెషల్ సాంగ్, ప్రత్యేకమైన పాట పాడటానికి ఇతన్ని పిలుస్తారు. ఇంతలో విపరీతమైన వర్షం. ఏ వర్షం? విపరీతంగా వచ్చేసింది. మైకులన్నీ దడిచిపోయాయి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దడిచిపోయాయి. అసలు పెద్ద వర్షం అండి. పాడింది లేదు, ఇంకా విన్నది లేదు. అలా తనను తాను హెచ్చించుకున్నాడు. ఈ అమ్మాయిని అడగగానే చెప్పిన మాట ఏంటో తెలుసా? గ్లోరీ టు జీసస్, అంటే యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీవు నేను ఏ విషయంలోనైనా ప్రభు లేకుండా మనము ఒట్టివారము. ఆమె. ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రారంభములో భూమి, జాగ్రత్తగా వినండి, భూమి వివిధ మొక్కలను, వృక్షములను మొలిపించునుగాక అన్నాడు. అవునా? అన్నాడు. అనగానే భూమి అనేక రకాలైన మొక్కలను మొలిపించింది. ఆమేన్. వినండి జాగ్రత్తగా. సముద్రములో వివిధ రకాలైనటువంటి మత్స్యములు, అంటే చేపలు పుట్టించుగాక అనగానే చేపలు వచ్చాయి. ఆమేన్. దేవుని మాట ప్రకారం సముద్రములు ఏమొచ్చాయి? చేపలు వచ్చాయి. భూమి మీద ఏమొచ్చాయి? మొక్కలు వచ్చాయి. వినండి, మొక్కను భూమి మీదలో నుండి ఆ మొక్కను లాగి బతుకుద్దా? చెప్పాలి, బతుకుద్దమ్మా? భూమిలో ఉంటేనే అదేమవుద్ది? బ్రతుకుద్ది. ఇప్పుడు చూడండి, సముద్రములో చేపలు తీసి బయట వేయండి, బ్రతుకుతాయా? నువ్వు నేనంటే దేవునిలో లేకుండా బ్రతకలేమో. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవునిలో ఉంటేనే చిగురిస్తాము, పుష్పిస్తాము, కాయలు కాస్తాం. చెట్టును భూమి నుండి వేరు చేస్తే చెట్టు బ్రతకదు, ఎండిపోద్ది. చేపలను సముద్రములో నుండి వేరు చేస్తే చేపలు బ్రతకవు. దేవునిలో నుండి నువ్వు వేరైతే నువ్వు బ్రతకవు. ఆమేన్. అద్భుతమైన ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని, దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా మనము వేయక, ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అద్భుతం. ప్రభు లేకుండా ఒక్క క్షణం కూడా మనము బ్రతకలేం. గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము జాగ్రత్తగా వినండి. మనం శరీరములోని 7 అవయవాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? గద్దెకు పోయిరండి, అదేనా? ఎన్ని చెప్పుకున్నాం? 4 అవయవాలు. మొదటిది హృదయం, రెండవది పాదాలు, 3 కన్నులు, 4 నాలుక. ఈ రాత్రి 5వ అవయవముల గురించి చెప్పుకుందాము. ఆమేన్. 5వ అవయవం. 7 అవయవాలు నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటే ఎక్కడికి వెళ్తావని చెప్పా? మార్కపురా. ఎక్కడికి? పరలోకం. గుర్తుపెట్టుకోవాలి. 7 అవయవాలు నీలో శుద్ధిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాటిలో మొదటిది హృదయం, రెండవది పాదాలు, మూడవది కన్నులు, నాలుగవది నాలుక. నాలుక గురించి దేవుడు అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఎన్ని ఉన్నాయని చెప్పాను బైబిల్లో? 21 నాలుకలు ఉన్నాయి. ఆమేన్. ఎన్ని? ఈరోజు ఒక అధికారి నాకు ఫోన్ చేసయ్యా, నువ్వు ఎక్కడ పట్టుకొస్తున్నావు ఇవన్నీ, నీకు ఎట్లొస్తున్నాయి? ప్రార్థన చేస్తే
దేవుడు బయలుపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చాలా బాగున్నాయి అయ్యా విషయాలు, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోండి. అందరి సెల్లులు ఉన్నాయి, సెల్లు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇల్లు లేనోళ్ళైన ఉన్నారు కానీ చెప్పాలి, సెల్లు లేనోళ్ళు. కాబట్టి సెల్లులు అందరూ మనం జీసస్ క్రైస్ట్ చర్చి దొనకొండ అనే దాని ఛానల్లో అన్ని వాక్యాలు వస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, వాటి ప్రకారము జీవించండి. 5వ అవయవము చేతులు. ఆమేన్. ఏంటివి? చేతులు. చేతులతో ఏం చేస్తాం? వివిధ పనులు చేస్తాం. చేతులు దేనికి ఉపయోగిస్తాం? అనేక రకాలైన పనులు. కాబట్టి ఈ చేతులు అద్భుతమైన 7 కార్యాలు చేసుకోవాలి ఈ చేతులతో. ఆమేన్. ఈ చేతులతో మనం అద్భుతమైన 7 కార్యాలు చేస్తే నీ చేతులు దేవుడిచ్చినందుకు ధన్యమవుతాయి. ఆమేన్. చూడండి, ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చేతులకున్న అత్యధికమైన ప్రాముఖ్యం. మొదటిది చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదవాలి. మత్తయి 6:3. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయునది ఎడమ చెయ్యికి తెలియకూడదు. చేతులతో మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సిన కార్యం ఏంటో తెలుసమ్మా? దాన ధర్మాలు. ఆమేన్. ధర్మం చేయాలి. దేవుడు నీకు చెయ్యినిచ్చినందుకు చెప్పాలి, ఏం చేయాలి? ధర్మం చేయాలి. అర్థమైందా? చేతులు ఉన్నాయి అందరికీ, దాదాపుగా చేయలేని వాళ్ళు ఎవరు లేరు కదా, ఎక్కడన్నా ఉంటారు. అయితే చేతులున్న వాళ్ళందరూ ధర్మ కార్యాలు చేస్తే అమ్మా నీ చేయి దేవుని దృష్టిలో ధన్యకరమైన చెయ్యి. ఆమేన్. చేతులతో ఏం చేయాలి? సగం మంది చెప్పలా కదా, అంటే ధర్మం కూడా సగం మంది చెయ్యరు. మన చేతులతో ధర్మ కార్యాలు చాలా ప్రాముఖ్యమైన మాట. అమ్మా, ధర్మ కార్యాలు చేయడానికి నీ చెయ్యిని ఉపయోగించు, దేవుడు నీకు చెయ్యినిచ్చినందుకు. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తులు 10:4. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దేవుని దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను, అబ్బా చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. అమ్మా, మన ప్రార్థనే కాదు, మన ధర్మ కార్యాలు కూడా ఎక్కడికి వెళ్తాయి? దేవుని సన్నిధికి వెళ్తాయి. దేవుని సన్నిధికి వెళ్తాయి. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించుకొని నీకు నీవు ప్రశ్న వేసుకో. నీ చేత్తో ఎప్పుడైనా ఒక ధర్మం చేసావా? కొంతమంది పుట్టినది మొదలు చనిపోయిన దాకా ఒక్క ధర్మం కూడా చేయరు. మా ఇళ్ళ దగ్గర ఒక అతను ఉన్నాడు. ఏమాత్రం ఇంటి దగ్గరికి రావడానికి అనుకూలం లేకుండా చుట్టూ చేసుకుంటాడు. ఎందుకయ్యా అలా గొంత దొవ్వావు చుట్టంటే? ఎవరు రాకూడదు. ఎవరు వస్తారు? ఎవడిదో వాడికి సరిపోయింది, ఎవడి ఇంట్లో వాడి కథ సరిపోయింది. ఎవరింటికి ఎవరు వచ్చే రోజులు కావు. మేము చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే, అమ్మ వినండి, ఇంకా 4 రోజులు ఉంటే బాగుండని వాళ్ళు వెళ్తుంటే ఏడ్చేవాళ్ళం. ఎందుకు? తొందరగా వెళ్ళమని కాదు, ఇంకా ఉండమని. ఇప్పుడు చెప్పాలి ఎవరికి వాళ్ళు. ఎవరన్నా వస్తే బాగా సిద్ధపడి ఉన్నాం మనం కదా. పూర్వానికి ఇప్పటికి ఎంత తేడా చూడండి. అతను చుట్టూ ఉంటాడు. ఒకరోజు భిక్షగాడు
అలా చూసుకుంటూ వెళ్తుంటే, ఏంది మా ఇంటికి వెళ్ళి చూస్తున్నావు అని భిక్షగాడితో గొడవ ఆడుతుండు. పోనీ ఏసి కాదు, భిక్షమేసి కాదు, వెయ్యకుండానే ఈ చేత్తో ఒక ధర్మము చేయడం నేర్చుకో. ఆమె ప్రభు దూత ఏం చెప్పింది? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను ఎక్కడికి పోయాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయాయి. అయ్యా కొర్నేలి, నువ్వెంతో ధన్యుడవు. ఆమె వాక్యం వింటున్న దైవజనమా, నీ చేత్తో కనీసం ఒక్కరికైనా ఇద్దరికైనా రోజులో లేదా 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఏం చేయాలి? ధర్మ కార్యాలు చేయాలి. ఆమె దేవుడు ఆ కార్యాలను ఆశీర్వదిస్తాడు. ఇంకొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, దేవుని యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 13:16. ఉపకారమును ధర్మమును చేయడానికి మర్చిపోవద్దు. అట్టి యాగములు దేవునికి, చెప్పండి నోటి నిండా, చెప్పండి లడ్డు పెడతా నోటి నిండా, చెప్పండి ఏంటి? అట్టి కార్యాలు దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమేమో, నాకు ఇష్టం లేదయ్యా అంటున్నావా? జాగ్రత్త. ధర్మమును ఉపకారమును చేయ మరువద్దు. అట్టి కార్యాలు దేవునికి ఎంతో ఇష్టం. కొంతమంది చూడండి అమ్మా, ఇంట్లో ఏం చేసుకున్నా ఇతరులకు అంతైనా పెట్టండి తినరు. నీకుందా లక్షణం? ఉంటే నీకు వందనాలు. నీవు దేవుని దృష్టిలో నీ చేయి దీవించబడుతుంది. ఆమేన్. చూసారా? ధర్మ కార్యాలు, ఉపకారాలు ఎవరికి ఇష్టమంట? అద్భుతం. మరి దేవునికి ఇష్టమైన పనులు మనం ఎల్లప్పుడూ చేయాలి. అర్థమైందా? ప్రభు కృపను బట్టి ఈ రోజుల్లో తిండి లేక చచ్చే వాళ్ళు లేరు. తినలేక చస్తుండ్రు. తినలేక అంటే తిండి ఎక్కువై చస్తున్నారండి. తిండి లేక. మరి నువ్వు ఎవరికైనంత పెట్టమ్మా. దేవుడు నీ హస్తాన్ని ఆశీర్వదించునుగాక. మొదటిదేంటి? చేతి ఏం చేయాలి? ధర్మ కార్యాలు. నేను ప్రార్థనే చేస్తయ్యా, నేను ఊరికి ధర్మం చేయను. చల్లవు నువ్వు. ఆమేన్. చల్లవు. యోహాను గారు రాసిన పత్రికలో ఉంది, నీకు కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ఖచ్చితంగా మన చేత్తో చెప్పాలి ధర్మ కార్యాలు. ఇది ఎవరికి ఇష్టం? చేత్తో మొదట చేయాల్సిన పని, మొదట చేయాల్సిన కార్యం ధర్మ కార్యం. ఆమేన్. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అయ్యా నీ చేత్తో 10 రూపాయలు అయ్యా, నీ చేత్తో 10 రూపాయలు అయ్యా, నాకెంతో మేలు జరుగుద్ది. ఆమేన్. చూసారా? ఒక ఆయన ఫీజు కడుతూ వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయికి ఫీజు కడుతూ నాకు ఫోన్ చేసయ్యా, నువ్వు పెద్ద అబ్బాయి ఫీజుకు డబ్బులు ఇచ్చావు, పాస్ అయ్యాడయ్యా, ఈ 2 అబ్బాయికి కూడా ఫీజు కడుతున్నావు, నీ చేతి కొండి అయ్యా, మరలా తెచ్చిస్తా. ఆమేన్. నీతో ఎవరైనా అన్నారా మాట? అన్నారా? అబ్బా ఆమె చేతి ఇచ్చిందా, మాడి మసి అయిపోద్ది, ఆ మాట రాకూడదు. ఆమేన్. ప్రభు బిడ్డలో మన చేత్తో ఏం చేయాలి? ధర్మ కార్యాలు. మొదటిది. రెండవది ఏంటో తెలుసండి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. గలతీ 2:9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన దేవుడే అన్యజనులకు అపోస్తులుడవుటకు
నాకును సామర్థ్యము కలుగ చేశాను అని గ్రహించినప్పుడు యాకోబు అందరూ నాకు అనుగ్రహింపబడిన కృపను కనుకొని నేను అన్యజనులకును సున్నతి పొందిన వారికి చెప్పి అగుటకు చూసినగా చెయ్యి ఇచ్చి పౌలునంట బలపరిచారు. ఆమేన్. అంటే మన చేత్తో ఇతరులకు సహాయము చేయాలి, సహవాసముగా ఉండాలి. నీ చెయ్యి ఇంకొకరిని సహవాసములో నడిపించేదిగా ఉండాలి. పౌలు గారు యేసయ్య శిష్యులందరిలో కల్లా వెనకాల వచ్చాడు, ముందు లేడు. ముందు హింసించాడు. యేసయ్య తర్వాత, యేసయ్య ఆరోహణమై వెళ్ళిన తర్వాత సౌలు పౌలుగా మారి శిష్యునిగా పరిచర్య చేశాడు. అందరికంటే వెనకొచ్చాడు కదా, అందుకని అందరూ నమ్మలేదట. కానీ తర్వాత యాకోబు, కేఫా అనే కొంతమంది శిష్యులు తమ చెయ్యిని అందించి ఆయనకు సహవాసము చేశారు. ఆమేన్. ఎవరైనా పడిపోయి ఉంటే, ఎవరైనా లేవలేని స్థితిలో ఉంటే, ఎవరైనా ఎవరు లేక ఒంటరిగా ఉంటే నీ చెయ్యి వారికి అందించి వారితో నువ్వు సహవాసం చేసి వారిని యేసయ్య సహవాసములోనికి ఏం చేయాలి? నడిపించాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నీ చెయ్యి ఎంతమందిని ప్రభు దగ్గరికి తెచ్చింది ఆలోచించు. నీ చేత్తో ఎంతమందిని ప్రభు యొక్క సహవాసంలోనికి నడిపించావు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. స్నేహం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక స్నేహమే ఒక మనిషిని మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. ఒక స్నేహమే ఒక మనిషిని చెడు మార్గంలోకి కూడా. అందుకని మన సహవాసం ప్రభువుతో ఉండాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదవండి, 7వ వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి, ఆయన బిడ్డలతో ఉండాలి. బహు ఆనందంగా గుర్తుపెట్టుకోండి, మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో. చెప్పండి, దేవుని బిడ్డలతో. ఆమేన్. నీ సహవాసం ఒకవేళ ప్రభు బిడ్డలతో ఉంటే ప్రభు మాటలు వింటావు, ప్రభు యొద్దకు నడిపించబడతావు, ప్రభు వాక్యాన్ని వింటావు, ప్రభు యొక్క క్రమములో నీవు బలపడతావు. మన చెయ్యి దేనికి ఉపయోగపడాలి చెప్పండి? దేవుని సహవాసములోనికి అనేక మందిని నడిపించడానికి నీ చెయ్యి ఉపయోగపడాలి. నీ కార్యం, నీ చేత్తటి కార్యం చేయాలి దేవుని యొక్క మహాకృపను బట్టి. చూడండి, 3వది ప్రియులారా, మన చేతులు చేయవలసిన 3వ కార్యం బలపరచవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని ఏం చేశాడు? లేవనెత్తాడు. ఆమేన్. మనము లేవనోళ్ళని, లేవలేనోళ్ళని, లేవడానికి శక్తి లేని వారిని మన కుడి చెయ్యి ఇచ్చి ఏం చేయాలి? వారిని లేవనెత్తాలి. ఆమేన్. ప్రియులారా, నీ చేత్తో లేవనెత్తే పని చేయాలి కానీ అనగదొక్కే పని చేయకూడదు. మన చేత్తో లేవలేనోడిని ఏం చేయాలి? కూర్చోరాడే అనకూడదు. ఏం చేయాలి? లేపాలి. అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు దేవాలయములోకి పోతుంటే, పేతురు, యోహాను గారు అక్కడంట పుట్టినది మొదలుకొని కుంటోడైన ఒక మనుషుడు కూర్చొని ఉంటే పేతురు అన్నాడయ్యా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము కలిగింది ఇస్తున్నాం మీకని నజరేయుడని యేసయ్య నామములో లేచి వాని చెయ్యి పట్టుకొని ఏం చేశారు? వాడిని
లేపారు ప్రియులరా. నువ్వు ఎంతమందిని లేపావు? ఎంతమందిని లేపావు? ఆలోచించు అమ్మా. లేపావా? లేచున్నోళ్ళను పడగొట్టావా? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి మన చేతులు అనేక మంది బలహీనులను ఏం చేయాలి? బలపరచాలి. ఆమేన్. చెయ్యందియటమంటారు కదా. పూర్వం మన భాషలో పెద్దోళ్ళు వాడి కట్టి చెయ్యందిస్తే పైకి వస్తాడయ్యా అని. అర్థమైందా? మనం చెయ్యిని ఏం చేయాలి? ఇతరులకు అన్ని బలపరచాలి. బలపరచాలి. బలము లేదు ఆ వ్యక్తికి, లేవలేడు, నడవలేడు. అలాంటి వ్యక్తిని పేతురు చెయ్యి పట్టుకొని పైకి, అబ్బా అద్భుతం, అద్భుతం. చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచూ ఉన్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి కలిగిన వాడు ఒకడున్నాడు. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరిచినేమని ఎదురు చూస్తా ఉంటే యేసయ్య ఆ బలహీన పరచబడిన చెయ్యున్న వ్యక్తిని స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నువ్వు నేను మన చేత్తో బలహీనులను బలపరుద్దాం ప్రియులరా. శక్తి లేని వారిని శక్తిమంతులగడానికి మన చేత్తోటి వారికి సహాయము చేయాలి. మనకు దేవుడు చేతులు ఇచ్చినందుకు ఆమేన్. నీ చేత్తో నువ్వు అట్టి కార్యాలు చేయాలి. గుర్తుపెట్టుకో. ఒక పిల్లోని సార్ అడిగాడంట, అరే నోరుంది ఎందుకు అని అడిగాడంట. వాడికి తెలిసింది పాపం, అన్నం తినటానికి సార్, మంచిదే అయిపోయిందా. చెవులుంది ఎందుకురా? బీడీలు పెట్టుకోవటానికి సార్ అన్నాడు. ఎక్కడ చూసావురా నువ్వు? మా నాన్న సగం బీడి దాగి తీసి ఇక్కడ, ఇది వరకు పూర్వం బీడీలు ఎక్కడ పెట్టేవాళ్ళు? చెవులకు పెట్టేవా. చేతులుంది ఎందుకురా? పేకాట ఆడటానికి. నువ్వెక్కడ చూసావురా? మా ఇంట్లో మా నాన్న పేకాట. ఎంత అసహ్యం! నీ చేతులతో అట్టి కార్యాలు చేయకూడదు, చేయకూడదు. మనము బలపడాలి, ఇతరులను బలపరచాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనకిచ్చిన చేతులతో అట్టి మంచి కార్యాలు చేయాలి. తెలుసా? చూడండి 4వది వాక్యములో మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మంచి క్రియలను చేయాలి ప్రియులారా. చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచున్నారు, కానీ ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చెయ్యాలి. ఆమేన్. చూసారా? మన చేతులతోనట అమ్మా కానుకలు ఇస్తున్నావు, మంచిదే. కొంతమందికి అది గొప్ప అనుకుంటారు. మేమందరికంటే ఎక్కువ ఇస్తున్నాం అనుకుంటే, అమ్మా దేవుడు కూడా ఆ మాట అనుకున్నాడు అనుకో, నీకు ఎక్కువ ఇస్తున్నాను అని అనుకున్నాడు అనుకో, నువ్వు పొందగలవా? పొందలేవు. ఆ చేతులతో అర్పణలు ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో అమ్మా, ధర్మ కార్యాలు చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. చూడండి వాక్యములో జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను దశంభాగం ఇస్తున్నారంట, కానీ వారి దగ్గర దయ లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు. ఎందుకు? నువ్వు కానుకలు ఇస్తున్నావు. దేవుడు అంటే నీకు విశ్వాసం లేకపోతే నీకు ఫలితము రానే రాదు. అందుకు ప్రభు అంటున్నాడు, వాటిని మానక వీటిని మనము చెయ్యాలి. చూసారా? విశ్వాసము, దయ,
కనికరము ఇవన్నీ ఉండాలి. నీ చేత్తో అర్పణలు కూడా అర్పించాలి. కేవలం అర్పణలు అర్పించటం ఒక్కటే చేస్తే దేవుని దృష్టిలో నీకు ఆశీర్వాదాలు రావు. మనం దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా మనము నెరవేర్చాలి. వాటితో పాటు దేవునికి ఇష్టమైన కార్యాలు మన చేత్తో చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 5:16. మనుషులు మీ మంచి క్రియలను చూసి, మంచి పనులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఆయన ఎదుట మీ వెలుగు ప్రకాశింపాలి. చూసారా అమ్మ, మన చేతి ఏ కార్యాలు చేయాలంటే సత్క్రియలు, అంటే మంచి కార్యాలు చేయాలి. ఆమేన్. మంచి కార్యాలు. నువ్వు వెళ్తున్నావు, దారిలో అక్కడ ఒక ముళ్ళ చెట్టు కంప పడింది. నువ్వేం చేయాలి? అమ్మా, ఎవరు తెస్తుండ్రు? పక్కకి వెళ్ళిపోవడమే. ఎవడు తొక్కితే మాకెందుకులే అని పక్కకి వెళ్ళిపోతుంటారు. తప్పది. ప్రభు ఏం చెబుతున్నాడు తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూసి అమ్మా దేవుణ్ణి మహింపరచాలంట. అదో పలానామా మంచి పని చేసిద్దయ్యా, ఆమేన్, పలానా ఆయన మంచి కార్యాలు చేస్తారయ్యా, పలానోళ్ళు మంచి మాటలు చెబుతారయ్యా. ఈ సత్క్రియలు దేవుణ్ణి మహిమపరచాలా. ఆమేన్. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇలా మంచి కార్యాలు చేస్తున్నారు. గమనించండి, దేవుడు ఎంత చక్కగా బోధించాడు చూడండి. మనుషులు మీ సత్క్రియలు అంటే మంచి పనులను చూసి దేవుణ్ణి మహిమపరచునట్లు మన సత్క్రియలు కొనసాగించాలి. మంచి పనులు ఉన్నాయా అమ్మ? ఉన్నాయా? ఆలోచించండి. బజారులో నీళ్ళ ట్యాప్ పోతా ఉంటుంది. నీళ్ళ ట్యాపు చూసేది ఎవ్వడు పట్టించుకోడు, వెళ్ళిపోతారు. ఏం జరిగిద్దో తెలుసా? ఆ నీళ్ళు పోయి ఎక్కువై మళ్ళీ ఆ నీళ్ళు ఆ ట్యాపులోకి వస్తాయి. అర్థమైందా? అవి మన ఇంటికి వస్తాయి. ఏం డౌటు? ఏం ట్యాప్ ఆపరాదు? అస్సలు చేయరు అలాంటి పనులు. నువ్వు ఒకవేళ అలా చేసావు అనుకో, నీ సత్క్రియను చూసి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారు? మహిమపరుచు. అబ్బా, వాళ్ళు చూడు మంచి పని చేశారయ్యా, దేవుని బిడ్డలు కాబట్టి. మన చేతులు ఎప్పుడు మంచి కార్యాలు చేయడానికి ఉపయోగించుదుముగాక. రాణీలు తిప్పి వెళ్ళిపోయావు అనుకో, మంచిది కాదండి. స్టేషన్లో కూడా కొంతమంది ట్యాపులు విప్పి వెళ్ళిపోతుంటారు. చిన్న పనేది, నువ్వు చూస్తే వదిలిపెట్టకూడదు. ఒకరోజు నేను ట్రైన్ దగ్గరికి వెళ్తే ఎంత తేలండి ప్లాట్ఫారం మీద. ట్రైన్ వచ్చింది, దిగింది, అందరు పోతారు. తేలు చూసి పక్కకి వెళ్ళిపోతారు. నీ గుట్టలేదనుకున్నావు, మంచిదే, ఇంకొకరికి కొట్టొచ్చు. నేనప్పుడు దాన్ని చంపేశా. నువ్వు చూసి నీకు ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నావు? ఆ చిన్న పని చేయలేవా? ఆ చిన్న పని చేస్తే చూసేవాళ్ళు ఏమంటారు? దేవుని బిడ్డలు కాబట్టి వారు ఆ పని. మన విశ్వాస మందిరములో ఉన్న ప్రతి ఒక్కరూ నీ చేత్తోటి ఏ కార్యాలు చేయాలి? శుభకార్యాల, మంచి కార్యాలు చేయాలి. చెడు అనేది మన చేత్తో చెయ్యకుందుముగాక. ఆమేన్. చెడు ఎందుకు చేయాలి? కొంతమందికి అదే ఆలోచన, చెడు చేయడమే ఆలోచన. తప్పండి. ప్రభు బిడ్డలం, నేర్చుకుందాం. మన చేత్తో దేవునికి మహిమ వచ్చే కార్యాలే చేద్దాం. ఆమేన్. ప్రభు బిడ్డలు అలా చేస్తే ప్రభు నామము మహిమపరచబడుతుంది. ఆమేన్. చూడండి, 5వ కార్యం, దేవుని యొక్క బిడ్డలు వారి చేతులతో చేయవలసిన 5వ కార్యం, ఆశీర్వదించటానికే మన చేతులను మనము ఉపయోగించుదుముగాక. దేనికి? అందరు చెప్పండి, దేనికి ఉపయోగించాలి?
ఆశీర్వదించడానికి మన చేతులు. బైబిల్లో ఒక ఆయన అమ్మా తన బిడ్డలందరిని ఆశీర్వదించాడు చనిపోయే ముందు. ఎప్పుడు? చనిపోయే ముందు ఒక్కొక్కరిని పిలిపించుకొని తన పిల్లలందరినీ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తర్వాత ఆ పిల్లలు ఉన్నారు అంటే ఏమవుతారు? మనవాళ్ళు మనవరాళ్ళు. వాళ్ళని తీసుకురమ్మని ఒక్కొక్కరిని ఏం చేస్తుండు? ఇక్కడ ఆగుదాం. ఎప్పుడన్నా మనం అటు చేశామా? చేయి పెట్టి చెప్పాలి, ఆశీర్వదించావా అమ్మా? మన పిల్లల్ని ఆశీర్వదించాలి, చెప్పాలి, పిల్లలని ఆశీర్వదించాలి. చూడండి బైబిల్ ఆదికాండం 48వ అధ్యాయం 13, 14 వచనాలు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని తండ్రి యొద్దకు తీసుకొచ్చాడు. తండ్రి, నానా నన్ను ఆశీర్వదించావు కదా, నా ఇద్దరు బిడ్డల్లో కూడా చెప్పాలి. బా, మన పిల్లలు మన దగ్గరకు వచ్చి అలా అడగాలి, ఆమె నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను కూడా. యాకోబు యోసేపును ఆశీర్వదించాడు, అయిపోయింది. తర్వాత తన బిడ్డలను కూడా ఆశీర్వదించమని తెస్తే వినండి, యోసేపుకు పెద్ద కుమారుడంటే ఇష్టం. ఆమె తండ్రికి పెద్ద కుమారుడంటే ఇష్టం. చిన్న కుమారుడు కూడా ఇష్టమే, కానీ పెద్ద కుమారుని కంటే కొంచెం తక్కువగా ఇష్టం. అందుకని తన కుడి చేత్తో ఎఫ్రాయిం అంటే పెద్ద కుమారుణ్ణి, ఇశ్రాయేల్ అంటే యాకోబు కుడి చేతికి వెళ్ళి పెట్టాడు. ఎడమ చేత్తో తనకు కొద్దిగా ఇష్టం తక్కువైన చిన్న కుమారుణ్ణి ఇశ్రాయేల్ యొక్క ఎడమ చేతి పక్క పెట్టాడు. యాకోబు అనగా ఇశ్రాయేలుకు దేవుని ఆత్మ ఉన్నవాడు. ఆమె ఎట్లొచ్చిందో చెప్పాలి. ఎట్లొచ్చింది దేవుని ఆత్మ? ఒక రాత్రంతా, అమ్మా మీరు చదువుతారు అనుకున్నా, ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? పోరాడాడమ్మ, ప్రార్థన చేశాడు. అందువల్ల ఇశ్రాయేలుకు ఏమొచ్చింది? తలనొప్పి వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంది. ఆమె యోసేపుతో అంటున్నాడయ్యా, నువ్వు నా కుడి చేతి పక్క పెద్దోని పెట్టాలి కదా, నువ్వు చిన్నోని తీసుకొచ్చి పెడుతున్నావు అంటే యోసేపు ఇద్దరి బిడ్డలను మారుస్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ ఏం చేశాడో తెలుసా? అనగా యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆయన యోసేపు మార్చినోళ్ళను మార్చి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆమె ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే చెప్పాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే నువ్వెక్కడున్నా చెప్పాలి, నువ్వు ఎక్కడున్న మూలనున్నా దేవుడు నిన్నేం చేయగలడు? మనుషులు మార్చుతారు కానీ దేవుడు మార్చడు. దేవుడు మార్చడు. యోసేపు అంటున్నాడు, అయ్యా ఈడు కాదు, ఈయన్ని నీ కుడి చేతి పక్క పెట్టు. నాకు తెలుసయ్యా, నువ్వు నాకు మార్చమాక, నేను ఎవరిని ఆశీర్వదించాలనో వారినే అందుకని మన చేతులు ఎప్పుడు చెప్పండి ఏం చేయాలి? అనచాలనా? కాదు, ఏం చేయాలి? దీవించే చేతులుగా ఉండునుగాక. యాకోబు అందరిని ఆశీర్వదించాడు. అందరినీ మనం కూడా గుర్తుపెట్టుకుందాం. మన బిడ్డలను మనం ఎప్పుడైనా ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి. శపించకూడదండి, పొరపాటున కూడా శపించకూడదు. మన చేతులు ఆశీర్వాద కారణంగా ఉండాలి. ఆమె దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఆదికాండం 12వ అధ్యాయం 2, 3 వచనాల్లో, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను. కాబట్టి మనం ఏం చేయాలి? ఆశీర్వదించే వారిగానే ఉండాలి. ఆమేన్. ముఖ్యంగా తల్లిదండ్రులు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఏం చేయాలి?
ఆశీర్వదించాలమ్మా, ఆశీర్వదించాలి. మన బిడ్డలు మన ఆశీర్వాదాలతో సమృద్ధిగా ఉండాలి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం ప్రభు కూడా ఒక చక్కని మాట చూపిస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఈ గుంపులోను ఉండాలి. ఆమేన్. ఈ గుంపులోను ఉండాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అనే గుంపులో మనందరము ఉండాలి, నిలబడాలి. అది దేవునికి ఎంతో ఇష్టం. దేవుడు ఆశీర్వదించమంటున్నాడు. మనం ఆశీర్వదించేవారిగా ఉండాలి. బైబిల్లో ఒక చోట ఒక ప్రవక్తకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటిదో తెలుసా? అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. ఆ వరం ఇచ్చాడు. ఆయన పేరు ఏంటో చెప్పండి? బిలాము. విన్నాంగా చాలా మార్లు. బిలాము ప్రవక్త. ఎవరు? ఆయనకు దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటది? ఆయన ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. ఇట్లాంటిది మనకెవరికన్నా ఉందా? ఈ వరం ఉందా అమ్మా? బిలాముకుంది. ఉంటే అన్య రాజైనటువంటి బాలాకు వచ్చి, అయ్యా ఇశ్రాయేలీయులు అనే వాళ్ళు వచ్చారు. ఎవరు? వాళ్ళని చూస్తుంటే ఎద్దు పచ్చిక బీటిని తినేసినట్లు, నాకేసినట్లు మమ్మల్ని నాకేస్తారయ్యా, మమ్మల్ని చంపేస్తారయ్యా. నువ్వు వచ్చి వారిని ఏం చేయమన్నాడు? శపించయ్యా అని బిలాము దగ్గరికి వచ్చాడు. బిలాం ఎవరు? దేవుని ప్రవక్త. బిలాం దగ్గర ఏ వరం ఉంది? ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. వచ్చి అడిగితే బిలాం ఏం మాట చెప్పాడో తెలుసయ్యా? నేను సొంతగా రాను, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, నీ దేవుణ్ణి అడుగుతా, ఆయన వెళ్ళమంటే వస్తా, వద్దంటే రాను. మంచి ప్రవక్త కదా, మంచి చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉంటే దేవుడు వచ్చి బిలాముని అడిగాడు, బిలాము నీ దగ్గర ఉన్న వీళ్ళెవరు అని అడిగితే, అయ్యా బాలాక్ అనే రాజు పంపించాడు, ఎవరినో శపించాలంట, పంపించాడంటే దేవుడు బిలాముతో అంటున్నాడు, నువ్వు వారితో చెప్పండి వెళ్ళకూడదు, వారిని శపించకూడదు. చూసారా అమ్మా? వారితో వెళ్ళకూడదు, వారిని నువ్వు శపించు. ఎందుకో తెలుసా? వారు ఆశీర్వదించబడిన వారు. ఆమె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే వినాలి. లోకమంతా పట్టుకొని లాగినా నువ్వు కిందికి రావు, దేవుడే నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడే నిన్ను కిందికి నెడుతుంటే లోకమంతా పైకి ఎత్తినా నువ్వు పైకి రానే రావు. చూడండి, బిలాము శపించబడాలి రమ్మని చెప్పి బాలాకు బిలామును పిలిస్తే బిలాము వెళ్ళినా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఇప్పుడు వినండి అమ్మా, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చను. చప్పట్లు కొట్టి ప్రభును మహింపర్దా. నాతో అందరూ చెప్పండి, ఇలా గుండె మీద చేయి పెట్టుకోండి, అందరూ చెప్పండి, అయినను మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చును. తల మీద చేయి పెట్టుకోండి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. చప్పట్లు కొట్టి ప్రభువులు ఆనందించండి ప్రియులారా. ఇప్పుడు ఎవడన్నా నిన్ను శపించాలంటే సాధ్యమైద్దా? కాదు. ఎందుకని? దేవుడు ఆ శాపం ఏం చేస్తాడు?
ఆశీర్వాదముగా మలుస్తాడు. కాబట్టి మన చేతులతో ఎవరినైనా ఏం చేయాలి? ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. ఆమేన్. 6వ కార్యము మనం చూద్దాం. మన చేతులతో మనం చేయవలసిన 6వ కార్యం చూడండి ప్రియులరా, జ్ఞానముతో మన చెయ్యిని ఆడించాలి. ఆమేన్. జ్ఞానముతో మన చెయ్యి ఆడించాలి. చేతులు ఎట్లా పడితే అట్ట కాదు, జ్ఞానముతోటి ఆడించాలి. చూడండి, ఆ మాట ఉంది బైబిల్లో. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును. ఆమేన్. బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించను. ఇప్పుడు పొద్దాక ఎడమ చేయి లేస్తుందంటే నీకు బుద్ధి లేదు, జ్ఞానము లేదని అర్థం. బైబిల్ ఉంది చూడండి ఆ మాట ఏమని? జ్ఞాని యొక్క జ్ఞానం అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని యొక్క బుద్ధిహీనత అతని ఎడమ చేతిని. కొంతమందికి ఈ చెయ్యి వస్తుంది అన్నిటికీ, వాడికి ఏం లేదు, బుద్ధి లేదు. గుర్తుపెట్టుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం అమ్మా 40 నేను ఇంటర్ చదివేటప్పుడు బ్యాంకులో ఒక మేనేజర్ ఉన్నాడు ఇక్కడ బ్యాంకులో. ఆయనకు నమస్తే సార్ అంటే ఎడం చేత అట్టనిపోతాడు. నేనేమో చెప్పాలి, నేనే కాదు అందరూ. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆయనకు మేనేజర్ కదా, లోను బోను ఇత్తడేమని అందరూ కుడి చేత్తో నమస్తే పెడితే ఆయనకున్న అలవాటు ఎడం చేత్తో అట్ట అంటాడు. ఒకరోజు మళ్ళా ప్రార్థనోడే, తప్పులు చేసేది ఎక్కువ మంది ఇల్లే, అర్థమైందా? ఒకరోజు ఈ వాక్యం చెప్పా. ఒకరోజు ఆయన బండి ఆపి, సార్ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవమన్నా. చదువుకున్నాడేమో పాపం ఇంటికి వెళ్ళి. ఆ రోజు నుంచి ఏ చేయలేస్తుంది? జ్ఞాని యొక్క జ్ఞానం కుడి చెయ్యి లేపొద్ది. నీకు ఎడమ చెయ్యి లేస్తుందా? నీకేమి లేదు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు. మనం దేనికైనా కుడి చెయ్యి ఇవ్వాలి. ఆమేన్. ఎడమ చెయ్యి ఇచ్చావనుకో నీకు ఇష్టము లేదని అర్థం. షేక్ హ్యాండ్ ఏ చేతిస్తాం అమ్మా? కొంతమంది ఎడమ చేతిస్తారు. ఎందుకని? ఇష్టము. మన కుడి చెయ్యిలు వేయాలి ప్రతిదానికి. బైబిల్లో రాయబడింది ఆ మాట, నా సొంత మాట కాదండి. నీవు కుడి చేత్తో ప్రతి కార్యము చేయాలి. ఆమేన్. అదే కదా మనం చదువుకున్నాం బైబిల్లో, నువ్వు కుడి చేత్తో చేసిన ధర్మము ఎడమ చేతికి అట్లా ఉండాలి. చేత్తో అమ్మా, కుడి చేత్తోనే మంచి కార్యాలన్నీ మనం చేయాలప్పుడు అది జ్ఞానము చొప్పున నడవడం. 7వ కార్యం ఉంది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2:8. కావున ఇప్పుడు 7వ కార్యం చదువుతున్న, మన చేత్తో చేయవలసిన 7వ కార్యం ఏంటో తెలుసా? ప్రతి స్థలమందున పురుషులు లోపమును కోపమును సంశయమును మాని ఏం చేయాలంట? మనము పవిత్రమైన చేతులు ఎత్తి, చదువుమ్మా, ఏం చేయాలి? దండం పెట్టుకోవాలని ఉందా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ చేతులతో అమ్మా మనం చెయ్యాల్సిన 7వ కార్యం ఏంటి చెప్పండి? చేతులను పవిత్రంగా పెట్టుకొని, ఎలా పెట్టుకోవాలి? పవిత్రంగా పెట్టుకొని ప్రార్థన చెయ్యాలి. అంటే చేతులు పవిత్రంగా ఉంచుకోమని ఎందుకు రాశారో తెలుసా? నువ్వు ప్రార్థించేటప్పుడు శుద్ధి అయి నీ చేతులను పాదాలను కడుగుకొని అప్పుడు చేతులు ఎత్తి ప్రభు వైపు చూపి ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, మీకు తెలుసా ఈ మహమ్మదీయులు ముస్లిమ్స్ నమాజ్కి వెళ్ళేటప్పుడు, నమాజ్ చేసేటప్పుడు ముఖము, నోరు, చేతులు, కాళ్ళు చెప్పాలి కడుక్కొని అప్పుడు నమాజు చేస్తారు.
నీకు నాకు కూడా చేతులు కాళ్ళు కడుక్కొని ప్రార్థన చెయ్యాలి. పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలంట? ఒక్కలు చెబుతారని చూడండి. అమ్మా నోర్లు ఉన్నాయా లేవా అనుమానం వస్తుంది. మోగోళ్ళు ఎవరన్నా ఉండరా? లేరు కదా. పవిత్రమైన చేతులెత్తి మనం ఏం చేయాలి? బైబిల్లో ఒక రాజు, ఎవరు? మామూలు ఆయన కాదు, రాజ్యాన్నేలే రాజు మోకరిల్లి, అమ్మా మోకరిల్లి చేతులెత్తి ఏం చేశాడు? ఎవరు ఆయన? అమ్మా రాజు అంటే మనకి ఇక్కడ దారి రాజు ఉండి, ఈ రాజు కాదు. రాజ్యాన్ని పరిపాలించే సొలొమోను అనే రాజు బైబిల్లో ఏం చేశాడు? మోకరిల్లి చేతులెత్తి ప్రార్థన. చదవండి ఆ భాగము. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము నుండి. అమ్మ ఇశ్రాయేలీయుల సమాజం అంతయు చూస్తా ఉంటే సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బలిపీఠము ఎదుట అమ్మా నిలువబడి ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఎవరాయన? రాజు. రాజు మర్చిపోమాకండి. మనోడికి అటెండర్ ఉద్యోగం వస్తే గుడికి రాడమ్మా. గుడికి ఇంకా కథ పెద్ద ఉద్యోగం వస్తే ఆదివారం గుర్తుండదు. తెలుసా? ఇది మన స్టేటస్. అర్థమైందా? ఈయనెవరు? రాజు. రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఇంకా 54వ వచనం వరకు చదివితే అమ్మా మోకరిల్లి చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేశాడు. నువ్వెప్పుడన్నా చేతులు ఎత్తుతున్నావా? అయ్యా అని నీ చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. నిర్గమ 17:11. మోషే, జాగ్రత్తగా వినండి, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అర్థమైందా అమ్మ? అందరికి అర్థమైందా? మోషే తన చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే ఆ చేతులు బరువెక్కి నొప్పి వచ్చి చేతులు కిందికి దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చెప్పండి, మనము చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు గెలుస్తావు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. చేతులు దించితే చెప్పాలి, నువ్వు ఓడిపోతావు. ఎంత అద్భుతమైన సత్యమో చూడండి. ఆయనంట చేతులెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు, చేతులు దించితే శత్రువులు గెలుస్తున్నారు. అంటే నువ్వు నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే మనం గెలుస్తాము. ఆమేన్. ఎత్తుతున్నావా నీ చేతులు దేవుని వైపు? చదవండి విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2:19. 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుమా. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరచండి. ప్రియులారా, మన చేతులను ప్రభు వైపు ఎత్తాలి. ఆమేన్. అందుకే కొంతమంది మందిరములో మోకరిల్లి ఏం చేస్తారు? చేతులు పైకెత్తుతారు. అయ్యా ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. ఇవన్నీ బైబిల్లో భక్తులు చేశారు. మనం కూడా చెప్పాలి, చెయ్యాలి. ఆమేన్. భక్తులు బైబిల్లో చేసి దీవించబడ్డారు. నువ్వు నేను కూడా చెయ్యాలి, దీవించబడతాము. ఆమేన్.
సొలొమోన్ అంటే చిన్న రాజు కాదండి, గొప్ప రాజు, జ్ఞానము కలిగిన అలాంటి ఆయనే మోకరిల్లి చేతులు పైకెత్తి ప్రార్థన. ఈ రాత్రి విన్నారు కదా, ఇంటికి వెళ్ళగానే నీ చేతులు చెప్పాలి దేవుని వైపు, ఆకాశం వైపు ఎత్తు. ప్రభును ప్రార్థన చెయ్యి. ప్రభు ప్రార్థన, నీ ప్రార్థన ఆలకించి జవాబిచ్చునుగాక. ఇంకా చూడండి కీర్తనలు, మా కీర్తనలు 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె దేవునికి ఉంటుంది. ఆమేన్. దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. అద్భుతం అది నైవేద్యము వంటిదంట. చూడండి కీర్తనలు 143:6 నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు. అబ్బా అద్భుత. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. మన కన్నులు ప్రభు వైపు ఎత్తాలి, మన చేతులు ప్రభు వైపు చూడాలి, మన హృదయం ప్రభు కొరకు చూడాలి. అది దేవునికి ఎంతో ఇష్టం. కీర్తనలు చదువుమా, కీర్తనలు 28:2. 28వ కీర్తన 2వ చరణం. నీకు మొరపెట్టునప్పుడు, నేను నీకు మొరపెట్టునప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన దొలి ఆలకింపుము. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరం వైపు నీ చేతులెత్తాలి ప్రియులరా. దేవుని యొక్క భక్తుడైన దావీదు అనుభవం చూసాం మనం. 119వ కీర్తన 48వ చరణం. 119:48. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతున్నానయ్యా. ఆమేన్, ఆమేన్. మేము చదువుకునేటప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు అయల్ హాల్ అని నేనుండే హాస్టల్లో అక్కడ ఒక మంచి వాక్యం ఉంది. ఆమేన్. మంచి వాక్యం రాసి పెట్టారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని రాస్తే నేను ఆ వాక్యం ఉదయం లేవగానే చూసుకుంటా. అర్థమైందా? చూసుకొని చదువుకొని ప్రార్థన చేసుకునేవాడిని. ఏరేవాడిని ఒకరోజు పడుకోవటానికి నా దగ్గరికి వస్తే నా రూమ్లోకి వాడు కాళ్ళు నేరుగా దానికి వెళ్ళి పెట్టి కాళ్ళు వాక్యంకి వెళ్ళి పెట్టి లేచి ఇలా వాక్యం చూసి ప్రార్థన చేసుకుంటానని నేను చెప్తాంటుండో, నేను కళ్ళు తెరిస్తే కనపడేటట్టు కాళ్ళు పెట్టి పండుకున్నాను అంటాడు. కాళ్ళు వాక్యంకి వెళ్ళి పెట్టకూడదు. ఇది నన్ను ఆశీర్వదించింది, కానీ ఈ పద్ధతి నన్ను అవమానము పరచలా. ఈ క్రమం మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఏమనుంది? నీ ఆలయము తట్టు, నీ వాక్యము తట్టు నా చేతులు చాపుచున్నానయ్యా, నా చేతులు ఎత్తుచున్నానయ్యా. కాళ్ళు ఎత్తకూడదు, కాళ్ళు పెట్టకూడదండి. తెలుసా, మా అమ్మ ఎప్పుడన్నా మాకు చిన్నప్పుడు అనేది, బైబిల్ ఉందే కాళ్ళు పెట్టబాకట్టు. మంచిది అది, ఏమిలే మూఢభక్తి కొంతమంది అంటారు, తప్పది. దేవుని తట్టు మన చేతులే ఎత్తాలి, దేవాలయము తట్టు మన చేతులే ఎత్తాలి, దేవుని వాక్యము తట్టు మన చేతులే ఎత్తాలి. చాలా బాధాకరం ఏంటో తెలుసా, కొంతమంది అతిభక్తి పరులు నిర్లక్ష్యంగా మాట్లాడతారు. మొన్న ఒక ఆయన వాక్యం చెబుతూ టీవీలో, నేను విమర్శించట్లా, కొన్ని చూసినప్పుడు విన్నప్పుడు బాధేస్తుంది.
వాక్యం చెబుతూ అంటున్నాడు, ఉదయాన్నే లేచి చెయ్యాలి ప్రార్థన. ఒకవేళ చెయ్యకపోయినా ఆయన మన తండ్రి కాబట్టి ఏమండు తర్వాత చేసుకుంటాడు. ఏమైనా న్యాయమాది? ఆలోచించండి. ఇంకొక ఆయన బూట్లు వేసుకొని ఈ అతి పరిశుద్ధ స్థలం మీదకి ఎక్కి వాక్యం చెబుతుంటాడు. ఎంత తప్పది! ఎవరిని అడిగినా, తిక్కనోళ్ళని అడిగినా, పిచ్చోళ్ళని అడిగినా బూట్లు వేసుకొని మందిరంలోకి వెళ్ళకూడదంటారు. చెప్పులు వేసుకొని మందిరంలోకి వెళ్ళకూడదంటారు. ఆయన నా మాట అడిగితే ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధం, నా బూట్లు కూడా ఇదా. ఎంత అన్యాయం! ఇవన్నీ దేవునికి అవమానం తెచ్చాయి. యేసు ప్రభు ఎప్పుడు లేచి ప్రార్థన చేశాడు? పెందల కడ వేకువనే, ఇంకా చీకటి ఉండగానే. మనం ఎప్పుడేం చేయొచ్చు అంటే ఎట్లా? ఆయన మనకు మాదిరి. ఆమేన్. ఎవరు మనకు మాదిరి? యేసయ్య మాదిరి. మనం కూడా అలా చేయాలి. చెప్పులు, మోషే నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులు విడుమన్నాడు. నువ్వు చెప్పులు వేసుకుని వాక్యం చేయితే ఎట్లా? పూర్వం మా ఊరిలో అంట వాక్యం చెప్పను పోయిన ఆయన అన్నాడంట, అమ్మ నేను 2-3 రోజుల నుంచి నిద్ర లేదు, నిలబడి చెప్పలేను, కూర్చొని చెబుతాన్నాడంట. ఎట్లా? వాళ్ళు అన్నారంటే తక్కువ వాళ్ళు కాదు మీలాగా. వాళ్ళు అన్నారంటే మేము పండుకొని వింటామయ్యా అన్నారంట. ఆయన నేను కూర్చొని చెబుతానంటే వీళ్ళు ఏమన్నారు? అది క్రమము. నేనే చెప్పులు వేసుకొని చెబితే ఎలా? తప్పు. వాక్యములో చక్కగా రాయబడింది ఏమన్నా తెలుసా? మోషే నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది, నువ్వు చెప్పులిడు అన్నాడు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. చేతులు బైబిల్కి వెళ్ళి చాపితే నిన్ను దీవిస్తుంది. ఆమేన్. చేతులు ఆలయంకి వెళ్ళి చాపితే నిన్ను దీవిస్తాడు దేవుడు. అంతేకాని చేతులెత్తుట దేవుని దృష్టిలో నైవేద్యం అంట. ఆమేన్. నైవేద్యము లాంటిది. కాబట్టి మన చేతులతో ఈ 7 కార్యాలు చేయుదుముగాక. ఆమేన్. చివరిది అందరం చేస్తుంటాం ప్రార్థన, కానీ ఈ రోజు నుండి ఏమెత్తుదాము? చేతులెత్తి దేవుని వైపు ప్రార్థన చేద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.